దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను నే అద్భుతాలు నే చిత్రాలు నే అద్భుతాలు చిత్రాలు ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేసెనే గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను గొప్ప దేవుడు రాజుల రాజు ఏమని చెప్పను
హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునామమున అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకు. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడు, మహోన్నతుడు, మహారాజా, నీ పాదాలకు వందనాలు. దేవా, వాక్యం మా హృదయాల్లో ఉంచండి. దుష్టుడెత్తికెళ్లకుండా సహాయం చేయండి. మీరు మాట్లాడండి, దాని ద్వారా ఆశీర్వాదాన్ని దయచేయండి. మీ శక్తితో మమ్మల్ని అందరినీ నింపండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథం చూసుకుందామండి. 34వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. అందరం కలిసి చదువుకుందాము. అందరం కలిసి చదువుకుందాం. మంచి మాటలు. విజ్ఞానము గల మనుషులారా, నా మాట ఆలకించండి. దేవుడు అన్యాయం చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అసంభవం. నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. దేవుడు ఏమాత్రము దుష్కార్యము చేయడు. సర్వశక్తిమంతుడు, న్యాయము తప్పడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో అన్యాయం జరిగింది అనుకుంటారు. అన్యాయమే జరుగుతుంది లోకంలో. నీతిగా, న్యాయంగా, యథార్థంగా ఉన్న వారి జీవితాల్లో అన్యాయము, అక్రమము అన్నీ జరుగుతాయి. కానీ దేవుడు విడిపిస్తాడు. అందుకు ఇక్కడ యోబుతో చెప్తున్నాడు, మరి ఆయన ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎంత అన్యాయం, సాతానుడు ఎలాగ వెలవెల ఆడిస్తున్నాడు, ఎంత భయంకరమైన పరిస్థితిలో మరి యోబు ఉన్నాడు. ఉంటప్పుడు చెప్తున్నాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవుడు అన్యాయం చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అసంభవము. అతని దృష్టికి ఆ పరిస్థితిని బట్టి అన్యాయమే జరిగింది అనుకున్నాడు యోబు. నా జీవితానికి అన్యాయమే జరిగింది, మొత్తం ఆస్తి పోయింది, పిల్లలు 10 మంది చనిపోయారు, ఏంటంటే ఒళ్ళంతా అనారోగ్యం, బూడిదలో కూర్చొని ఏడుస్తున్నాడు. అన్యాయం కనబడుతుందా లేదా? ఎదురుగుంటా చెప్పండి. కనబడుతుంది కంటికి అన్యాయం. కానీ దేవుడు ఆఖరికి ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అతని ప్రార్థన మాత్రమే ఆలకించాడు దేవుడు. ఏంటంటే యోబు ప్రార్థన ఆలకించి దేవుడు విడుదలిచ్చాడు ఆ స్నేహితులకి. వాళ్ళు చేసే అక్రమమైన మాటలు, అన్యాయమైన మాటలు, ఏంటండి మాటికి గుచ్చుతున్న మాటలు, కత్తిపోటు లాంటి మాటలు, ఈ మాటలను బట్టి బాధపడి ఏడుస్తుండేవాడు. తిరిగి వాళ్ళు చెప్తుంటే, అడుగుతుంటే దానికి ప్రశ్నలు చెప్తుండేవాడు. నేను ప్రార్థన చేస్తే నాకు విజయం వచ్చింది, కానీ ఇప్పుడు నా స్నేహితులకి నేను వేలాకోలంగా తయారయ్యానని ఒక దగ్గర యోబు ఏడుస్తాడు. మన జీవితంలో అన్యాయం జరుగుతుంది, కానీ దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. దేవునికి మహిమ కలుగునుగా గాక. మరైతే వాళ్ళ క్రియలు బట్టి వారికి ప్రతిఫలాన్ని ఇస్తాడట. నరులకి వారి క్రియల ఫలాన్ని బట్టి ప్రతిఫలం ఇస్తాడు. మనం మంచివి చేస్తున్నామా, చెడ్డవి చేస్తున్నామా, దేవుడికి ఇష్టకరంగా జీవించామా, ఇష్టకరంగా జీవించట్లేదా, ఈ 2 విషయాలు మనం పరీక్షించుకొని దేంట్లో ఉన్నామో మనం తెలుసుకొని ఆయనకు మొదటి స్థానం ఎప్పుడైతే ఇస్తామో తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. పరిస్థితులు చూస్తే భయంకరంగానే ఉంటాయి. పరిస్థితులు చూస్తే ఎప్పుడు నాకు నా జీవితానికి విడుదల వస్తుంది, అంతు లేదా ఈ పరిస్థితులకి అని అనుకుంటాం. కానీ దేవుడు దాన్ని విజయంగా మారుస్తాడు, నీకు ఇస్తాడు తప్పకుండా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అన్యాయం చేయట అసంభవము, సర్వశక్తిమంతుడు దుష్కార్యం చేయట అసంభవము. నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరికీ వారి వారి మార్గమును బట్టి వారి ఫలమిచ్చును. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు. సర్వశక్తుడు న్యాయము తప్పడు. యోబు చూస్తున్నాడు ఏమని? దేవుని వైపు చూశాడు. ఈ తిడుతున్న మనుషులు, దూషిస్తున్న మనుషులు, ఈ శరీరం కాసి లేకపోతే ఈ అయిపోయిన పరిస్థితులను బట్టి ఇవన్నీ చూడలేదు, కానీ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని వైపు చూశాడు కాబట్టి మరలా విడుదల వచ్చింది. ఈ మధ్యలో అటు ఇటు చూడలేదు. వాళ్ళు అంటున్న మాటలకి ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, కానీ అటు ఇటు చూసిన వ్యక్తి కాదు, తిన్నగా దేవుని వైపే చూసిన వ్యక్తి. ప్రతి వ్యక్తుల్లో కూడా సమస్యలన్నీ ఉంటాయి, కానీ ఎవరి వైపు చూస్తున్నారో మనం పరీక్షించుకోవాలి. డబ్బుల వైపా, లేకపోతే బంధువుల వైపా, మనుషుల వైపా, అధికారాల, డాక్టర్ల, ఎవరి వైపు మీరు చూస్తున్నారు? దేవుని వైపు చూస్తున్నారా లేదా? దేవుని వైపు చూస్తే తప్పకుండా విడుదల ఇస్తాడు దేవుడు.
దేవునికి మహిమ కలుగును గాక. చూసుకుందామండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 45వ వచనం, 4-5 వచనాలు. దేవుడు అక్కడ మంచి మాటలు చెప్తున్నాడు. యెషయా గ్రంథం హల్లెలూయా. ఇక్కడ ఒక మంచి మాట దేవుడైనటువంటి యెహోవా చెప్తున్న మాటలు. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఆకాశములు సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీద ఉన్న జనములు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మ ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు. ఎలాగ సెలవిస్తున్నాడు? గుడ్డివారి కన్నులు తెరవబడుటను, బంధించబడిన వారిని చెరసాల్లో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకట్లో నివసించే వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేను నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి అద్భుతాలు, చనిపోయే వారిని లేపటం, గుడ్డివారి కళ్ళు, కుంటివారు బాగు చేయడం, ఇంకా అనేకమైన యేసు ప్రభు వారు చేయటం కొరకు ఇక్కడ ఆయనట ఏం చేశాడు? అతడు న్యాయమును కనపరచును, అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును. భూలోకమును న్యాయము స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. మనం అనుకుంటాం ఈ పరిస్థితులు, ఇంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనల్ని వదిలేశారేమో దేవుడని. మనల్ని వదిలేసి ఉంటాడు దేవుడు, లేకపోతే ఎందుకు ఒకరోజు కాదు ఒకరోజైనా మారటం లేదు ఎందుకు అనుకుంటారు. కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక చూసుకుందామండి. 1వ అధ్యాయం 6వ వచనం, 1వ అధ్యాయం 6వ వచనం. ఎవరిని వదలడట ఆయన. ఎఫెసీలకు రాసిన పత్రిక. ఈ మాటలో ఎంత అర్థం ఉంది. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఎవరిని విడిచిపెట్టడు ఆయన. ఎన్ని మాటలు ఇందులో ఉన్నాయి ఈ ఒక్క వచనంలో. ఆయన దయా సంకల్పము చొప్పున క్రీస్తులో నిర్దోషులు పరిశుద్ధులుగా చేయటానికి ఏంటంటే ఆయన కోసమట క్రీస్తులో జగత్ అంటే భూమి పుట్టక ముందే మీరెవరో తెలుసు, నేనెవరో తెలుసు. ఆదామవ్వలు పుట్టకముందే, ఈ భూమి పుట్టకముందే ఎవరు ఎలా నడుస్తుంది ఇదంతా అని ఆయనకు ముందు తెలుసు. కానీ క్రీస్తును బట్టి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరిని మర్చిపోలేదు, విడిచిపెట్టడం. దేవునికి మహిమ కలుగునుగాక. కష్టం ఉందా? నిలబడండి, సనగడం అది చేయకండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన వైపు చూస్తున్నారు కాబట్టి ఆయన మిమ్మల్ని విడిపించడానికి శక్తిమంతుడు. ఏ అధికారాలు ఎవరు కూడా విడిపించలేరు. మహా బలవంతులు చనిపోతున్నారు, చూస్తున్నారు కదా. ఇంతలా ఉన్నారు, ఈయనేంటి ఏమో ఆడుతూ ఉంటారు బలంగా, మంచిగా చేస్తుంటాడు ఈయన. ఈ కుస్తీల పట్లాట్లు కూడా మంచిగా చేస్తాడంటే ఆడుతుండగానే చనిపోతున్నారు. చూసారా? అంటే ఏమి లేరు, దేవుడు లేడు. ఎంతమందిని ఇలాంటి వాళ్ళని చూస్తున్నాం. ఎక్కడ చూసినా మోసం. భర్త భార్యని మోసం చేయడం, పిల్లలు చంపేస్తున్నారు, పెద్దవాళ్ళు చంపేస్తున్నారు, భర్తలను భార్యలను చంపేస్తున్నారు. ఎక్కడ చూసినా ఆడవాళ్ళు చూస్తే భయం వేస్తుంది, మగవాళ్ళు చూస్తే భయం వేస్తుంది. అటువంటి పరిస్థితిలో లోకం అంతా ఉంది. నీవు దేవుని వైపు చూస్తే నీకు భయమే లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి. లోకంలో అన్యాయమే జరుగుతుంది. లోకమట అన్యాయం కోసం కేకలేసింది, న్యాయమట దేవుని వైపు చూసిందంట. ఎంత మంచి మాట. నేను ఇలా వాక్యం చదువుతుంటే ఈ మాట నాలోకి వచ్చింది. నిజమే, లోకం అంతా అన్యాయం కొరకు కేకలేస్తుంది. చంపు, సిలువెయ్యు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ అరుస్తున్నారు. దేనికోసం? ఇలాంటి మనుషులు లేరని లేదు, ఎక్కడ ప్రతి స్థలాల్లో ఉన్నారు. అయితే మీరు ఎప్పుడైతే దేవుని వైపు చూస్తారో
దేవుని యొక్క జీవం మీలో ప్రవేశించి ఏ హాని మీకు జరగనివ్వకుండా ఆ దేవుడే కాపాడుతాడు. నిజమే, ఇప్పుడే చచ్చిపోతారంటారు. అరే ఇప్పుడు ఇందా చనిపోవాల్సింది బ్రతికేసారేటి? దేవుని కృప, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క జీవం నీలోకి వచ్చింది కాబట్టి నువ్వు బ్రతికి ఉన్నావు. దేవుని వైపు చూస్తున్నావు కాబట్టి నువ్వు బ్రతికున్నావు. అన్యాయాన్ని సహిస్తూ దేవుని వైపు చూస్తున్నావు కాబట్టి నువ్వు బ్రతికున్నావు. నువ్వు జీవిస్తున్నావు, నడుస్తున్నావు, ఉనికి కలిగి ఉన్నావు. కాబట్టి ఆ దేవుడినే గణపరచడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చూసుకుందామండి. రాజుల గ్రంథం చూసుకుందాం. అక్కడ సొలొమోను రాజు ఒక న్యాయం చేస్తున్నాడు. అక్కడ రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 1వ రాజులు 3వ అధ్యాయం. తరువాత వేశ్యలేని 2 స్త్రీలు రాజునద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకతై ఇట్లే మనవి చేసెను, నా ఏలినవాడ చిత్తగించుము. నేనును ఈ స్త్రీను ఒక ఇంట్లో నివసించుచున్నాము. దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కంటిని. నేను కనిన 3వ దినమున ఇదియు పిల్లను కనెను. మేమిద్దరమును కూడి ఉన్నాము. మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవరునూ లేరు. అయితే రాత్రి యందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిటిలో పెట్టుకుని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియి చూడగా అది చచ్చినదాయెను. తరువాత ఉదయమును నేను పిల్లలను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకొంటిని. అంతలో 2వ స్త్రీ, అది కాదు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె, కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అనెను. ఈ ప్రకారము వారు రాజు సముఖమున మనవి చేయగా రాజు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకటియు, 2వది అలాగు కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది గనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. వారు ఒక కత్తి రాజు సన్నిధికి తేగా రాజు 2 భాగములుగా బ్రతికి ఉండు బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరి సగము ఇయ్యవలసినదని ఆజ్ఞ ఇచ్చెను. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమే పేగులు తరుక్కొని పోయినదై రాజునొద్ద, నా ఏలినవాడ బిడ్డను ఏమంత మాత్రమును చంపక దానికే ఇప్పించమని మనవి చేయగా ఆ 2వ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా చెరి సగము చేయమనెను. అందుకు రాజు, బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దానికి ఇయుడి, దాని తల్లి అదే అని తీర్పు చెప్పెను. అంతటా ఇజ్రాయిలందరూను రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయమును విచారించేందుకు రాజు దైవాజ్ఞ నొందినవాడని గ్రహించి అతనికి భయపడిరి. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. అయితే సొలొమోను మహారాజు ఏమని ప్రార్థన చేశాడు? ఇక్కడ 9వ వచనం చూద్దాము, 3వ అధ్యాయం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడునైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగా సెలవిచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడిని న్యాయం తీర్చడానికి తర్వాత వివేకాన్ని అన్నీ ఇవ్వమని రాజు ముందు దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. ఎక్కడ చేశాడు? దేవుని దగ్గరికి తిన్నగా వెళ్ళాడు. కాబట్టి ప్రతి మానవుడు ఎక్కడికి వెళ్ళడం నేర్చుకోవాలి. ఒకవేళ డబ్బులు లేవనుకోండి, ఆ పక్కింటోడి దగ్గరికి వెళ్ళిపోకూడదు. ఏంటండి, లేకపోతే ఇంకేదో కష్టం వచ్చిందనుకోండి, లేకపోతే నీ భర్త ఏమైనా చేసేస్తున్నాడు, లేకపోతే ఇంకెవరైనా చేసేస్తున్నారు, సాక్ష్యం కొరకు చెప్పండి, పర్వాలేదు. కానీ ఇంకేమో ఏ విషయాల కొరకు నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. తిన్నగా దేవుడి దగ్గరికి వెళ్ళడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు చెప్పిన ప్రతి మాట వినడం నేర్చుకోవాలి. దేవుని ఆజ్ఞలన్నీ ఆలకించడం నేర్చుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడో మీరు కూడా గ్రహించాలి. మీ సమస్య కాదు, రోగమే కాదు, ఇబ్బందులే కాదు, బాధలే కాదు, తిన్నగా ఆయన దగ్గరికి వెళ్ళడం నేర్చుకోవాలి. ఒక తల్లి ఏడుస్తుంది. ఏంటంటే చాలా కాలం క్రిందట ఏడుస్తుంది. డబ్బులు లేవు, చూస్తే ఇంట్లో పిల్లల ఫీజులు కట్టాలి,
ఈ పరిస్థితులు చూస్తే ఇలా ఉన్నాయి, ఎలాగా అని చెప్పి చాలా భయంకరంగా ఏడ్చిందండి. అది ఏడుపు కాదు, ఆ దేవుడు నిజంగా విన్నాడు. ఏంటంటే పిల్లలు ఏం చేస్తున్నారు, వీరు క్రైస్తవులని ఏం చేశారు, ఇద్దరు పిల్లల్ని కొట్టేస్తున్నారు. ఏంటి, దేవుడిని నమ్ముకున్నారు. మేము ఇది చేసుకున్న దాకా మీరు కిందకి వెళ్ళిపోండి అని అన్నారు. కిందకి వెళ్ళిపోయారు ఇద్దరు వెళ్ళిపోయి, మీరు ఇది తినరా అంటే మేము తినమన్నారు. అందుకు గాను కిందకు పంపిస్తారు. కిందకు పంపిస్తే ఆ తల్లికి భర్త డబ్బులు ఇవ్వక, ఆ బిడ్డలిద్దరికి ఫీజు కట్టక ఆ డబ్బులు ఉండిపోయి చాలా దెబ్బలు కొట్టేసింది, ఒళ్ళు వాసిపోయింది. అయితే ఆ తల్లి ఏం చేసిందంటే తొడ మీద పెట్టుకొని కన్నీరు కార్చడం మొదలుపెట్టింది. చేతులు వాసిపోయాయి. ఏంటండి, ఇది గిల్లేసింది. ఇలా గిల్లేస్తే బొగ్గలు ఎర్రగా అయిపోయేవి. తొడలు పట్టుకొని గిల్లేసింది, వీపంతా బెత్తంతో కొట్టేసింది. ఆ తల్లి ఏడుపు దేవుడు ఆలకించాడు. నిజంగా దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే తల్లి ఏడ్చి ప్రార్థన మొదలుపెట్టిందో ఆవిడకి ఏమైపోయిందంటే కళ్ళు కనబడకుండా పోయాయి. తర్వాత చేతులు రెండు వాసిపోయాయి. స్కూల్కి ఎవరో తీసుకొచ్చి దిగబెడుతున్నారు ఆవిడ్ని. అలాగ 3 రోజులు అయ్యింది. ఈవిడి తల్లి ప్రార్థన చేస్తూనే ఉంది. ప్రార్థన చేస్తుంటే ఆమెకి ఏం ఆలోచన వచ్చిందంటే, వీరు ఇన్ని దెబ్బలు కొట్టాను, వీరి తల్లి కనీసం నన్ను అడగడానికి కూడా రాలేదు, ఈ పిల్లల ఒళ్ళు ఇలా వాసిపోయింది, ఈ చేతులు వాసిపోయి నేను చేసింది చాలా తప్పు చేశాను, నేను ఆ తల్లి దగ్గరికి వెళ్తానని ఆవిడేం చేసింది, ఈ పిల్లలు తీసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చింది. వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తే ఆవిడేం చేసింది, సాక్ష్యం చెప్పింది. సాక్ష్యం చెప్తే ఎప్పటి నుంచి కట్టలేదంటే 16 నెలల నుంచి మరి ఫీజు కట్టలేదు. అప్పుడు ఆవిడ వచ్చి మీకు కోపం రాలేదా అనేసి ఆవిడ అడిగింది. అడిగితే నాకు కోపం రాలేదండి, మేము దేవుడిని నమ్ముకున్నాం, దేవుడు నా బిడ్డలను బాగు చేస్తాడు అన్నది. అప్పుడు ఇంటికి వచ్చి అన్నది, ఈ 16 నెలల ఫీజు మీరు కట్టొద్దు, నేను కడతాను, మీ పిల్లలకి బుక్స్ నేను కొంటాను, ఎన్ని సంవత్సరాలు చదువుకుంటారో అన్ని సంవత్సరాలు నేను చదివిస్తాను. దేవుడు చేశాడా లేదా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరో కాదండి, నేనేనండి. దేవుడు అలాగా ప్రార్థన ఆలకించి విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుని వైపు చూస్తే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు, అది ఒకటే కాదు, చాలా కార్యాలు దేవుడు చేశాడు మా జీవితాల్లో. కాబట్టి దేవుని వైపే చూడడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మరి సొలొమోను న్యాయం అడిగాడు, దేవుడిని న్యాయం అడిగాడు. కాబట్టి దేవుడు అతనికి న్యాయం తీర్చే ఒక ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మత్తయి సువార్త చూద్దామండి, 26వ అధ్యాయం 38, 39. అప్పుడు యేసు, మరణము అంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పటికి ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు అయినప్పటికీ, ఎన్నో నిందలు అయినప్పటికీ యేసుప్రభు వారు ఒక పాత్ర ఉంది అక్కడ. ఆ పాత్రలో చూస్తుంటే ఈయనకి ఏమేమి పెడతారో కష్టాలు, ఏ విధంగా హింసిస్తారో, ఏ విధంగా ఉమ్మివేస్తారో, ఏ విధంగా మరి కొట్టి మరి తలంతా కప్పేసి మేము కొడుతున్నాం కాబట్టి మా పేర్లు చెప్పమని ఎలా అడుగుతున్నారు, ఇవన్నీ కూడా ఆ పాత్రలో కనబడుతున్నాయి. ఆయన శిలువ మరణం కనబడుతుంది, కళ్ళ ఎదురుగుంట మరణం కనబడుతుంది. ఆయన ఏం చెప్తున్నాడు, తండ్రి నీ చిత్తమైతే తొలగించు, నీ చిత్తమైతే జరిగించు. ఇక్కడ ఏమంటున్నారు, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు కానీ నీ చిత్త ప్రకారం. ఇది నేర్చుకోవాలి. కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు వస్తేప్పుడు గబగబా పారిపోయి వాళ్ళకి వీళ్ళకి చెప్పి నాకు ఇది లేదు, అది లేదు, ఇది కాదు, కానీ దేవునితో చెప్తే దేవుడు తప్పకుండా చేస్తాడు. ఎప్పుడూ తండ్రిని గనపరచడమే యేసుక్రీస్తు ప్రభు చేశారు.
ఆఖరి సమయంలో కూడా ఈ గిన్నె వైపు చూస్తుంటే ఆయనకి ఏమనిపిస్తుంది, ఇది సాధ్యమేనా, ఇది నేను చెయ్యగలనా అని తండ్రిని అడుగుతున్నాడు. ఏమని? నీ చిత్తమైతే తొలగించు, కానీ ఒకవేళ అలాగ ఇష్టం లేకపోతే నీ చిత్తమే కానిమ్మని అక్కడ అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మార్కు సువార్త చూసుకుందామండి ఒకసారి. మార్కు సువార్త. ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని, మనకు ఇక సాక్షులతో పని ఏమి? ఈ దేవదూషణ మీరు విన్నారు కారా? మీకేమి తోచుచున్నదని వారందరూ అడగగా, మరణముకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి. కొందరు ఆయన మీద ఉమ్ము వేసి ఆయన ముఖమున ముసుగు వేసి ఆయన గుద్దుచు ప్రవచింపమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రోతులను ఆయన నుంచి అరచేతులతో కుట్టి పట్టుకునిరి. చాలు చాలు. దేవునికి మహిమ కలుగును గాక. దానికి ముందు 62వ వచనంలో యేసు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, యేసు అవును నేనే, మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు చూచెదనని చెప్పాను. ఆ మాటకి ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని, మనకి ఇక సాక్షులతో పని ఏమి? ఈ దేవదూషణ మీరు విన్నారు కదా కారా? మీకేమి తోచుచున్నదని అడుగగా, వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి. కొందరు ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచూ ప్రవచింపమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రోతులను ఆయన అరచేతులతో కొట్టి పట్టుకొనిరి. ఇవి ఏం చేస్తున్నారు? అన్యాయపు కేకలు. వీళ్ళందరూ అన్యాయంగా ఆయన మీద కేకలు వేస్తున్నారు. దేవుడు, ఆయన యేసు ప్రభువారు దేవుని వైపు చూశాడు. ఆ పాత్రలో ఉన్న పరిస్థితులన్నీ చూసి తండ్రిని చిత్తమని అక్కడ ఏడుస్తూ తండ్రి వైపు చూస్తున్నాడు ఆయన. మన జీవితంలో ఈ లోకంలో ఎవరి వైపు చూడాలండి? నిజంగా మారు మనసు రక్షణ పొందితే, యథార్థమైన జీవితాలైతే, దేవుని ఆజ్ఞలన్నీ పాటిస్తే, కష్టము నష్టము ఇబ్బంది అవమానం ఏది వచ్చినా సరే ఆయన వైపు చూడాలి. ఆయన నిత్యము జీవించే జీవితాన్ని ఇచ్చారు యేసు ప్రభువారు. చనిపోయి సమాధిలోకి వెళ్ళి తిరిగి లేచి అనేక మంది కనపడి ఆయన చెప్తున్నారు ఏమని? సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున సృష్టికర్త, భూమి ఆకాశాలు కలగజేసిన సృష్టికర్త, సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుంటాను నేను, తిరిగి మేఘారూఢుడై వస్తానన్న మాట కలిగి కోపం, వెర్రి కోపం వెర్రి కోపం వచ్చింది. డబ్బు ఉంది, లేకపోతే ఇంకేదో ఉంది, ఆస్తులు ఉన్నాయి, ఇలాగని కాదు. కానీ ఒక మనిషి నీతిమంతుడై ఉండడం సాతానుడికి ఇష్టం ఉండదు. నీతిమంతుడై ఉండడం సాతానుడికి ఇష్టం ఉండదు. ఈయన ఏం చేశారని, ఎవరు డబ్బు లాక్కున్నారా, ఎవరు ఆస్తులు లాక్కున్నారా, ఎవరైనా దూషించారా, ఎవరైనా అన్యాయంగా మాట్లాడారా? ఏమీ చేయలేదు. తిరిగి ఆయనే మన పాపాల కొరకు సిలువలో ప్రాణం పెట్టినట్లుగా మనం వాక్యం చూస్తున్నాం. అటువంటి వ్యక్తి మీద ఏం చేస్తున్నారు? ఇతను చనిపోవడానికే పాత్రుడు, మరణానికి పాత్రుడని నిందిస్తున్నారు అపవాదులు. ఇక్కడ ఏం చెప్తున్నారు విన్నారా? మీకేమి తోచున్నది అడుగుగా వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసి, కొందరు ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచూ ప్రవచింపమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రోతులను ఆయనను అరిచేతులు కొట్టి పట్టుకొనిరి. ఇన్ని శ్రమల్లో కూడా ఆయన తండ్రి వైపే చూశాడు. మనం కూడా ఏం చేయాలి? దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ముందు దేవునికి మొదట స్థానం ఇవ్వడం నేర్చుకోవాలి. ఏం చేస్తారో, ఆదివారం వస్తే దేవుని దినాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా మన జీవితాన్ని విడిపించిన దేవుడికి మనం ఏం చేయగలం అని ఏం చేయాలి? ముందు మొదట స్థానం దేవుడికి ఇవ్వడం నేర్చుకోవాలి. ఉదయాన్ని లేవగానే ముందు దేవుని వాక్యం చదివి ప్రార్థించడం నేర్చుకోవాలి. విజ్ఞాపన చేయడం నేర్చుకోవాలి. నీ ప్రాణాన్ని నిన్ను కాపాడిన దేవునికి నువ్వేం చేస్తే మాత్రం రుణం తీర్చుకోగలవు. కాబట్టి ఆయన చెప్పిన ఆజ్ఞలన్నీ ఆలకించాలి. తల్లిదండ్రులు సన్మానించాలి, భార్యని భర్తని ప్రేమించాలి, పిల్లల్ని ప్రేమించాలి. న్యాయంగా ఉండడం నేర్చుకోవాలట. సర్వశక్తిమంతుడు అన్యాయం చెయ్యడు, నువ్వు కూడా అన్యాయం చెయ్యకూడదు. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి ఇది నేర్చుకోవాలి. నువ్వు ఎప్పుడైతే అలా ఉంటావో నీకు అన్ని నిందలు అవమానాలు ఇవన్నీ వస్తాయి. కానీ దేవుడు శక్తిమంతుడు.
దేవుడు శక్తిమంతుడు. ఆయన శక్తి ఎటువంటిదో నువ్వు గ్రహించాలి. ఆయన శక్తి ఎటువంటిదండి? దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో కూడా ఆయన ఉన్నాడు. ఏంటండి? తర్వాత ఇశ్రాయేలు 6 లక్షల మంది సముద్రం అవతల నుంచి ఇవతలకు రావడానికి వారితో కూడా ఉన్నాడు, నీతో కూడా ఉన్నాడు. అనేక సమయాల్లో అనేక పరిస్థితుల్లో మీకు ఎన్ని మేలు చేశాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మీ పట్ల ఎన్ని మేలు చేశాడో చూసుకుంటే ఆయన వదిలిపెట్టవు, విడిచిపెట్టవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కష్టాలు వచ్చినాయి, కష్టాలు తీరిపోయాయి, ఇప్పుడు సుఖంగా ఉన్నాను, ఆ పాతవి మర్చిపోతానంటే అంత నికృష్టమైన జీవితం ఇంకెవరికి ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. లూకాసు సువార్త చూసుకుందామండి. లూకాసు సువార్త 23వ అధ్యాయం 10, 11, 12, 13, 14 వచనాలు. లూకాసు సువార్త. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొలగించి పిలాతు నద్దకు మరలా పంపెరు. అంతకుముందు హేరోదును పిలాతును ఒకనికి ఒకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకరికొకడు మిత్రులేరి. అంతటి పిలాతు ప్రధాన యాజకులను, అధికారులను, ప్రజలను పిలిపించి, ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరీ మనుష్యుని నా యొద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుటను ఇతన్ని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములో ఒక్కటైనను నాకు కనబడలేదు. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఏటండి ఇక్కడ? పిలాతు ప్రధాన యాజకులను, అధికారులను, హేరోదును పిలాతును ఇద్దరు శత్రువులు, బద్ధ శత్రువులు ఏమైపోయారు? యేసు ప్రభువుని చంపడానికి ఇద్దరు ఒకటయ్యారు. ఆ రోజు కలుసుకున్నారట. ఇటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు లోకంలో. ఏంటంటే అన్యాయం చేయటం కొరకు, అక్రమం చేయటానికి, దేవుని మీద తిరుగుబాటు చేయటానికి ఇటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేస్తున్నారని మనం చేస్తే అది క్రీస్తు ప్రేమ కాదు. చేసేసి చెయ్యలేదని చెప్పుకోవడం క్రీస్తు ప్రేమ కాదు. తప్పు చేసి నేనేమీ చేయలేదు, నేను మంచి పని చేశాను, ఇదే సిలువ ప్రేమ. అబద్ధం కాదా? నీ గుండె మీద ఒకసారి చెయ్యేసుకొని చెప్పగలవా నువ్వు? దేవుని ముఖం ఎదుర్కొంటా బైబిల్ వాక్యం చూస్తూ నువ్వు చెప్పగలవా? ఏదో ఒక రోజు మాత్రం శిక్ష తప్పదు, దగ్గరలోనే ఉంది, తప్పించుకోలేరు. దేవుడిని కలిగి ఆయన వాక్యం విని వాక్యానుసారంగా జీవిస్తే మాత్రం దేవుడు తప్పకుండా మరి వారిని విడిచిపెట్టాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. యోబును విడిచిపెట్టాడా దేవుడు? మొర్దెకైని విడిచిపెట్టాడా? యోసేపును విడిచిపెట్టాడా? దానియేల్ని, రూతు, మరి ఇశ్రాయేల్, ఇలాగ అనేక లక్షల కోట్ల మంది జనాన్ని ఆ యొక్క త్రియేక దేవుడు విడిచిపెట్టలేదు. మిమ్మల్ని విడిచిపెడతాడా? చెప్పండి, మమ్మల్ని విడిచిపెట్టేస్తాడని? విడిచిపెట్టడు. దేవునికి మహిమ కలుగునుగాక. అగ్ని లాంటి శ్రమలో దేవుడట మనల్ని సువర్ణంగా తయారు చేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. ప్రభువు కొరకు జీవించాలి, ఇతరులకు సువార్త చెప్పాలి, అనేక రక్షణలో నడిపించుకోవాలి. ఆయన కొరకు ఏది చేస్తే మాత్రం మన రుణం తీరుతుంది, ఏది చేస్తే రుణం తీరిపోద్దని మీరు చెప్పగలరు. ఏది చేసినా సరే రుణం తీరదు, తీర్చుకోలేము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక రుమాలు ఉందంటే ఆ రుమాలు ఆయన ఇచ్చింది. ఏంటండి, నేను అలాగే అనుకుంటాను. ఏంటంటే ఒక వస్తువు ఇస్తే ప్రభా నువ్వు ఇచ్చావు. ఒకప్పుడు పరిస్థితుల్లో చాలా మంచి బట్టలు కొట్టుకునేవారు మేము. ఆ దినాల్లో మా ఇంటి ఎదురుకుంటే ఒక అమ్మాయి ఉండేది. మేమిద్దరం చదువుకునేవారు 4వ తరగతి. ఇద్దరికి వాళ్ళ నాన్న మా నాన్న కూడా ఇద్దరు అమ్మాయిలని పేరు పెట్టి ఏమైనా కొంటే ఇద్దరు కలిపి ఇద్దరికి ఒకేలాంటివి కొనేవారు. చాలా కాస్ట్లీ బట్టలు. అప్పుడు 300 అంటే ఎంత ఉంటుంది? ఆ రోజు 9 సంవత్సరాలప్పుడు. అటువంటి మంచి ఫుడ్డు, మంచి భోజనం, మంచి విలాసవంతమైనటువంటి ఇల్లు అయితే లేదు. మా ఊర్లో మిద్దిల్లు ఉండేది, కళ్ళంలో పెంకిటిల్లు ఉండేది. కానీ తినటానికి, డబ్బులకి, దేనికి లోట్లేదు. అటువంటి వాళ్ళు సడన్గా ఒక్కసారి అన్నీ పోయాయి, పరిస్థితులు మారిపోయి బట్టలు లేకుండా అయిపోయింది.
ఏంటంటే బట్టలు లేకుండా అయిపోయింది. ఆ లేని పరిస్థితి నేను ఏదైనా ఒక చీర కట్టుకుంటే ప్రభా ఆ పరిస్థితి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, ఈ పరిస్థితులు నువ్విచ్చావు అది అని కట్టుకున్నప్పుడల్లా నేను ప్రార్థన చేసుకుంటాను. కృతజ్ఞత కలిగిన జీవితాలు ఉండాలి. నిజమే, ప్రతిదీ ఆయన ఇచ్చే. ఒక్క మెతుకు లోపలికి వెళ్తుందంటే ఆయన ఇచ్చే. ఏంటండి ఈరోజు జీవిస్తున్నామంటే మనల్ని నడిపిస్తున్నాడు, మనల్ని జీవింప చేస్తున్నాడు. ఇవన్నీ నీ మనసులో ఉండాలి. నేను సంపాదించాను. అలాగే బెల్తీసాజరు అన్నాడట, నా తండ్రి అలాగే అన్నాడు. ఏంటంటే అనేసరికి ఆయన ఏం చేశాడు, గడ్డి తిన్నట్లుగా చేశాడు తండ్రిని. తర్వాత బెల్తీసాజరు ఏం చేశాడు, యెరూషలేములో పాత్రలు, దేవుని పాత్రలు తీసుకొచ్చి ఆ యొక్క ద్రాక్షారసం తాగడం మొదలుపెట్టాడు. ఆ పరలోకం నుంచి చెయ్యొచ్చి మెనే టేకెల్ అని రాసింది. భయపడిపోయి ఇది ఎవరు రాశారు, ఇదేంటి భాష తెలీదు. అప్పుడు మళ్ళీ దానియేలు పిలుస్తాడు. అప్పుడు దానియేలు చెప్తాడు, ఏ దేవును చూసుకుందామండి. దానియేలు గ్రంథం ఒకసారి ఒక మాట, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం చదువుతాను నేను. బెల్తీసాజరు 22, బెల్తీసాజరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఇండియు. ఏ సంగతి? తండ్రి చేసిన విషయాలన్నీ కూడా ఎరిగి. 21 చదువుతాను. అప్పుడు అతను మానవుల ఎదురు నుండి తరమబడి పశువులు వంటి మనస్సు గలవాడు. ఆయన మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యములు ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకున్న వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల గడ్డి మేయిచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరం గలవాడైను. నీ తండ్రి బెల్తీసాజరు తండ్రి. ఇప్పుడు బెల్తీసాజరు గురించి చెప్తున్నాడు. బెల్తీసాజరు అతను కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఎంచుకొని వాటితో త్రాగుచు చూడనైనా విననైనా గ్రహింపలేనని చేతకాని వెండి బంగారాలు ఇత్తడి ఇనుము కర్రరాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి. గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమును ఉన్నవో ఆయన నువ్వు గనపరచలేదు. కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం ఏదనగా మెనే టేకిల్ ఉపార్సన్. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్కలు చూచి దాన్ని ముగించెను. టేకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. పెరేస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకు పారసీయులకును ఇయ్యబడును. బెల్తీసరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలుకు ఓదారంగు వస్త్రం తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వం చేయుటలో నతడు 3వ అధికారి అని చాటించిరి. ఆ రాత్రి ఎందే కల్దీయుల రాజుకు బెల్తీసాజరు హతుడాయను, చచ్చిపోయాడు. ఏ దేవునియందు తన ప్రాణము తన ఆస్తి తన రాజ్యము ఏ దేవుడిచ్చాడో ఆయన్ని గణపరచలేదట. లోకంలో ఉన్న వాటి వైపు చూశాడు. దేవుడు ఏం చేశాడు? చంపేశాడు. చెప్పి చంపేశాడు దేవుడు. కాబట్టి ఆ దేవుని పాదాల దగ్గర ఎటువంటి వాళ్ళమైనా వంగడం నేర్చుకోవాలి. ఆయన కొరకు జీవించడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు సాక్షిగా జీవించడం నేర్చుకోవాలి. దేవుడు చేస్తున్న కార్యాల కొరకు ఎదురు చూడడం నేర్చుకోవాలి. మనకు ప్రభు తండ్రి అయిన దేవుడు ఏమి నేర్పించాడు? తన కుమారుని లోకంలో పంపించాడు. ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడి ఆయన కొరకు జీవింపచేసి పరలోక రాజ్యంలో ఉండాలని ఆశతో ఆయన ఏకైక కుమారుని లోకానికి పంపించాడు. ఆయన లేత మొక్కవలే అతను దేవుని తండ్రి దగ్గర పెరిగినటువంటి వ్యక్తి ఆయన తీసుకొచ్చి మన కోసం బలి పశువుగా వధించాడు. కాబట్టి ఇది తెలుసుకొని మనం ఏం చేయాలి? న్యాయంగా, నీతిగా, యథార్థంగా జీవించడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తప్పకుండా ప్రార్థన ఆలకిస్తాడు, తప్పకుండా దీవిస్తాడు, తప్పకుండా ఆయనతో పాటు ఉంచుకుంటాడు. ఆయనతో ఉండడానికి చూసుకోవాలి మనం.
వాళ్ళు అలా చేశారు నేను అలా చేస్తానని అనకూడదు. ప్రభు దినం చాలా జాగ్రత్త, విలువైన దినము, చాలా విలువైన దినం. ప్రభు దినాన్ని గురించి చాలా జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. కళ్ళు మూసుకుందామండి. జాగ్రత్తగా ప్రభు దినాన్ని పాటించాలి. ముందు రావాలి. ఏంటండి, ఎంతోమంది అనేకమైన అద్భుతాలు చూస్తున్నారు. వారి ప్రాణాలు విడిపించబడుతున్నాయి, వారు బ్రతుకుతున్నారు. కానీ దేవుని సన్నిధికి సమయానికి రాలేకపోతున్నారు. అనేక మంది గర్భాలు తెరిచి గర్భఫలాన్ని ఇచ్చాడు. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. ఇతర సంఘాల్లో ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి ఏంటండి, మొన్న ఒక అమ్మాయి సాక్ష్యం చెప్తుంది. ఏమని? ఇక్కడికి వచ్చి నా భర్త బాగయ్యాడు, అంతకుముందు పిచ్చివాళ్ళగా ఉండేవాడు, కాళ్ళు ఇటొకటి అటొకటి పడేది, మెంట్లుగా ఉండేవాడు అతను. అయితే మన సంఘం కాదు, వేరే వాళ్ళ సంఘం. కానీ అయితే ఇక్కడికి వచ్చి ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలుపెట్టాను, వాటరు ఆయిల్ ఇచ్చాను, మంచిగా అయిపోయి మరలా నీ ఉద్యోగంలోకి వెళ్తామంటే ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. ఉద్యోగానికి వెళ్ళిపోయి తన సంఘానికి ఎంత నమ్మకంగా ఉన్నాడంటే, ఫస్ట్ తగ్గిపోయిన తర్వాత ఏం చేశాడు, మొదట తన సంఘానికి వెళ్ళాడు. వేరే సంఘస్థులు మేము పిలం, కానీ ఎక్కడున్న వాళ్ళు ఇంకొక స్థలంలోకి వెళ్ళకూడదు. అంటే ఆ వ్యక్తి నమ్మకస్తాన్ని బట్టి చెప్తున్నాను నేను. ఇక్కడికి రమ్మని చెప్పను నేను. ఎంతోమంది, ఒక అబ్బాయి అయితే చనిపోతాడని చెప్పారు, నువ్వు బ్రతుకుతావని నేను ఫోన్ చేసి దేవుని యొక్క మహాపరిశుద్ధ నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు మహారాజా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దయాదాక్షిణ్యాలు, మీ కరుణా కటాక్షాలు మా పైన ఉంచండి. న్యాయం జరిగించు తండ్రి, నీకు వందనాలు. న్యాయం చేసే దేవుడు నాయన సహాయం దయచేయండి. జీవాధిపతి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయన సహాయం చేయండి. వాక్యం అర్థమయ్యేలా సహాయం చేయండి. జీవించే జీవితం ఎలాగుందో తెలుసుకోవడానికి కృప దయచేయండి. నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా సహాయం చేయండి. మీతో ప్రయాణం దయచేయండి. నాయన మీ వైపు చూసే వాక్యం దయచేయండి. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనేక శ్రమలు, అనేకమైన కష్టాలు తండ్రి నీకు వందనాలు. ఆ దినాల్లో ఏడ్చినప్పుడు తండ్రి నా అవసరతలన్నీ తీర్చిన దేవుడు ఇప్పుడు తీరుస్తున్నావు తండ్రి నీకు వందనాలు. ఎప్పుడు నాయన మీకు రుణస్థులంగా మేము జీవించడానికి కృప దయచేయండి. ప్రభువా నీ రాజ్యంలో ఉండడానికి కృప దయచేయండి. ప్రతి ఒక్కరితో మాట్లాడండి, దర్శించండి, మీరు మహిమ పొందండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశల్లో